హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రియదర్శి యాక్ట్ చేసిన మూవీ సారంగపాణి జాతకం సినిమా అయితే చూశాను ఫ్రెండ్స్. అండ్ ఆ సినిమా ఎలా ఉందంటే, సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ ఎలిమెంట్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. కాకపోతే అల్టిమేట్లీ సినిమా అయితే బాగుంటుంది. అది మాత్రం నేను చెప్పగలను ఈ సారంగపాణి జాతకం గురించి. అసలు స్టోరీ ప్లాట్ ఏంటి? బేసిక్గా ఈ సినిమాలోని ప్రియదర్శి జాతకాలు పిచ్చాడు అనమాట. జాతకాలు అంటే తెగ నమ్ముతాడనమాట. ఒక దగ్గర ఒక ఆయన్ని కలుస్తారు. అతను ఏంటంటే జాతకాలు చెప్తాడనమాట. సో ప్రియదర్శి జాతకం చెప్పిన తర్వాత అతను ఒకటి చెప్తాడు ప్రియదర్శికి, నీకు రాబోయే రోజుల్లో అంటే చాలా నువ్వు అనుకోని సంఘటనలు ఒకటి జరుగుతాయని చెప్పి ఎవరైతే జాతకం చెప్తారో ప్రియదర్శికి చెప్తాడనమాట. అది చెప్పగానే ప్రియదర్శికి ఏంటంటే ఒక లేనిపోని ఉత్సాహం అంతా అయిపోతాడనమాట. సో అయిపోయిన తర్వాత స్టోరీలోని కొన్ని ట్విస్టులు కూడా ఉంటాయన్నమాట. 2-3 ట్విస్టులు ఉంటాయి. లైక్ బాంబు గారిది, తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురిది ఉంటుంది. సినిమా అయితే మాత్రం మామూలుగా అయితే చాలా బాగుంది. ఈ సినిమాలో ఎక్కువ కామెడీ ఎవరుతుందంటే వెన్నెల కిషోర్ గారితో అయితే ఉంది. తర్వాత అవసరాల శ్రీనివాస్ గారు కూడా బాగా చేశారు. అలాగే వైవా హర్ష కూడా బాగా చేశారనమాట. సో ఓవరాల్ గా సినిమా చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే ఫుల్ ఫన్ తో నిండుంటది. కానీ సినిమా ఏంటంటే మరీ అంత ఎంగేజింగ్ గా ఉంటది అనమాట. మధ్య మధ్యలో బోర్ కొడుతూ ఉంటది, మధ్య మధ్యలో ఏంటంటే మీకు ఫన్ ఇస్తూ ఉంటది అనమాట. వేరే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం ల్యాగ్ పడుతుంది. కొంచెం మీరు కొంచెం బోర్ ఫీల్ అవుతారనమాట. సో మొత్తానికి సినిమా అయితే మాత్రం ఓవరాల్గా అయితే చాలా బాగుంది. నేను ఈ స్టోరీ ప్లాట్స్ గురించి అయితే నేను చెప్పాను, కానీ ఈ సినిమాలోని ఎటువంటి వల్గారిటీ అనేది మాత్రం లేదు. అంటే క్లీన్ యూ సర్టిఫికేట్ మూవీ అనమాట. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్లోని మంచి సినిమా అని మాత్రం నేను చెప్పొచ్చు. మీ అందరికీ తెలుసు ప్రియదర్శి ఇంతకు ముందు యాక్ట్ చేసిన మూవీ కోర్టు ఎంత భారీ విజయం సాధించిందో. సో ఇందులో కూడా ఏంటంటే ప్రియదర్శి యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు కూడా. సో ఫ్యామిలీ మొత్తం కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఏమైనా ఉందంటే అది సారంగపాణి జాతకం. మీరు టైటిల్లోనే మీరు చూడొచ్చు ఎంత ఫన్ ఉంటుందో. సో ఖచ్చితంగా ఆ సినిమా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫన్ ఉంటుంది. సినిమా అయితే మాత్రం మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. సెకండ్ చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. బట్ మీరు డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్న దానికి న్యాయం జరుగుతుందని మాత్రం నేను చెప్పగలను. సో ఫైనల్గా మీరందరూ సారంగపాణి జాతకం చూసేయండి, నవ్వుకోండి, హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వచ్చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొత్తానికి కేవీ టాక్స్. బాయ్.